మహాగణపతికి ప్రీత్యర్థమై ప్రముఖంగా మనం ఆంధ్రులు కుడుములు, తదనంతరం మోదకములు కూడా సమర్పిస్తాం. మహాగణపతికి మోదకములు చాలా ఇష్టం. మనం వినాయకుని యొక్క విగ్రహాలు చూసినప్పుడు చేతిలో మోదకములు పట్టుకున్నట్టుగా మనకు దర్శనమిస్తాడు ఆయన. ఏవం పూజా ప్రకర్తవ్య షోడశైరుపచారకై మోదకాన్ కార్యమే దేవ ఏకవింశతి సంఖ్యయా అన్నారు. 21 మోదకాలు సమర్పించారట. 16 విధాలు పూజ చేసి షోడశోపచార పూజలతో ఆయనకు 21 మోదకాలు సమర్పిస్తాం. తేషాం మధ్యే ప్రదాతవ్యా దశసంఖ్యాశ్చ పార్వతి దేవాగ్రే స్థాపయేత్వంచ పంచవిప్రాయ కల్పయేత్ అన్నారు. తర్వాత 10 మోదకాలు 10 కుడుములు కానీ పార్వతికి మనం అర్పిస్తాం. ఎందుక తదీనాడు అమ్మను పూజించింటాం. ఆ ప్రసాదాన్ని కూడా ఆమెకు సమర్పిస్తాం. అలానే దేవాగ్రే స్థాపయేత్వంచ పంచవిప్రాయ కల్పయేత్ 5 విప్రునికి సమర్పించాలి. విప్రులనగా ఎవరు? వేదములను అధ్యయనం చేసి వేద పారాయణ చేసేటువంటి వాళ్ళని. అందుకే వినాయకుడికి వేద పారాయణ అనగా చాలా ఇష్టం. అందుకే వేద విప్రులను మనం పూజించాలి. ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు. తిథీనాముత్తమే దేవి గణేశ ప్రియవల్లభే సర్వ సంకష్టనాశాయ చతురర్ఘ్యం నమోస్తుతే అని అమ్మవారికి అర్ఘ్యాన్ని వదిలేటప్పుడు ఈ శ్లోకం ఉంది. అమ్మవారికి చవితి తిథి చాలా ముఖ్యము అని అంటారు. ఎందుకనగా గణేశుడు జన్మించాడు. మరియు ప్రతి మాసము కూడా సంకష్టహర గణపతి వ్రతం అని ఉంటుంది. అది కృష్ణపక్షములో వచ్చేటువంటి చవితి నాడు ఆరాధిస్తారు. 21 మోదకాలు ఎందుకు ఇవ్వాలి అనడానికి శాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే, ఉన్నది పంచభూతములు మరియు పంచ తన్మాత్రలు అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు. పంచభూతములను తెలుసు, పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. మరి 5 జ్ఞానేంద్రియములు, శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వాఘ్రాణములు. 5 కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థ. ఇవి 20 అయినాయి. ఇంకా 1 మనస్సు. ఇవన్నిటినీ పరిపూర్ణంగా ఆ మనస్సు ద్వారా మనం సమర్పించడమే 21 సంఖ్య యొక్క శాస్త్రం ఇదన్నమాట. ఇటువంటి మహాగణపతిని అత్యంత భక్తి ప్రపత్తులై ప్రతి ఒక్కరు కూడా అర్చించడం ద్వారా మనకు శ్రేయోదాయకం కలుగుతుంది. మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు మహాగణపతి యొక్క తొండము కుడివైపు కొన్ని చోట్ల, ఎడంవైపు కొన్ని చోట్ల ఉంటుంది. మరియు కొన్ని చోట్ల ఆ యొక్క వినాయకుని యొక్క తొండంలో అమృత కలశం పట్టుకున్నట్టు, తదనంతరం మోదకం పట్టుకుని ఉన్నట్టు, లేదా ఒక ఫలమును పట్టుకుని ఉన్నట్టు, లేక సువర్ణ కలశాన్ని పట్టుకుని ఉన్నట్టు మనకు దర్శనమిస్తాడనమాట. ఇక్కడ అమృత కలశం అనగా ఏంటి అనగా, అమృతము మోక్షానికి ఒక సూచన, మోక్షప్రదాయకుడు అని అర్థం. ఇంకా సువర్ణ కలశం ఉంటుంది కదా, అందులో సువర్ణములు అనగా అక్షరములు, హకారాది క్షకారాంతం ఉన్నటువంటి బీజాక్షరాలు. ఆ బీజాక్షరాల వల్లనే మన జ్ఞానం లభ్యమవుతుంది. ఆ బీజాక్షరాలు దేన్ని సూచిస్తున్నాయి? వాక్ శక్తిని సూచిస్తుంది. అందుకే మహాగణపతి వాక్ శక్తికి ప్రధానమై ఉన్నాడు. అందుకే వేద పారాయణ చేసేటువంటి వారు మహాగణపతిని పూజించాలని మరియు గురువును కూడా స్మరించాలని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. వాక్ శక్తికి ఆధారభూతమైన వాడు మహాగణపతి. అందుకే వేదవ్యాస మహర్షి పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదం మహాభారతం, దాన్ని రచింపచేసిన వారెవరు? మహాగణపతే వ్రాశారు. అందుకే కవీనాం అంటారు ఆయన మహాగణపతిని. ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పృత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః అని. అందుకే గణపతి ఉత్సవాల్లో అందరూ కూడా భక్తిగా శాస్త్రోక్తమైనటువంటి కీర్తనలు పాడాలి, వేద పారాయణలు చేయాలి,
శ్లోకములు చదవాలి. తప్పక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని మనం ఈ లోకంలో స్థిరత్వం కల్పించాలంటే మహాగణపతి ఉత్సవాల్లో విశేషంగా భక్తి సంబంధించినటువంటివే మనం పాటించడం ద్వారా మహాగణపతి యొక్క పరిపూర్ణమైన కృప మనకు కలుగుతుందన్నమాట. అలా లేకుండా ఆయన్ను గొప్పవాడైనటువంటి మహాగణపతి ముందు ఆయన మనస్సుకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే దానికి తగినటువంటి మూల్యం మనం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వినాయకుడు అని అంటే నాయకులకే నాయకుడు ఆయన. అందుకే ఆయన మనం ఎల్లప్పుడూ కూడా భక్తితో ప్రార్థించుకోవాల్సి ఉంటుంది. వినాయకుడు ఏది అర్పించినా అర్పించకపోయినా ఆయనకు దూర్వా అనేటువంటి దానికి గరిక సమర్పించాలి. ఆయన చాలా ఇష్టమైనటువంటి ప్రీతిదాయకమైనటువంటిది. ఈ గరిక అనేటువంటిది చాలా భద్రమైన శక్తి కలిగినటువంటిది. అది మనం భూమిలో ఎంత లోతుగా పాతుకొని ఉంటుందంటే ఎంత వర్షం వచ్చినా గడ్డి మాత్రం కదలదు, అలానే ఉంటుంది. అది మిగతా ఎన్ని చెట్లు కొట్టుకొని పోయినా గడ్డిగా అలా గట్టిగా భూమిలో నిక్షిప్తమై పట్టుకొని ఉంటుంది భూమిని. అంత బాగా దానికి స్థిరమైన శక్తి ఉంటుంది. అలానే మహాగణపతి తన నమ్మినటువంటి భక్తులు వారు ఎటువంటి ఆపత్తులు వచ్చినా ఆయన నేను రక్షిస్తాను, రక్షించాలి అనే ప్రార్థనతో మనం ఆ యొక్క గణపతికి ఈ యొక్క దూర్వా సమర్పించాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చితతో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటశ్చైవ విఘ్నస్తస్య న జాయతే అభీప్సా సిద్ధ్యర్థం పూజితేన సురాసురైః. మనం ప్రతిరోజు కూడా వినాయకుని ఉదయం లేస్తున్నట్టు ప్రార్థన చేయడం, ప్రతి పూజలోనూ ప్రతి ఆచారంలోనూ మహాగణపతిని స్మరిస్తూ చేస్తే ఆయన భార్యలు అని చెప్పబడేటువంటి సిద్ధి బుద్ధి అని మనకు అనుగ్రహిస్తారట. ఆయన బ్రహ్మచారే అయితే సిద్ధి మరియు బుద్ధి ఆయన యొక్క యోగ శక్తులు. ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారు చేసేటువంటి కార్యములో సిద్ధి కలుగుతుంది మరియు బలమైన బుద్ధి కలుగుతుంది. అందుకే ఆచార్యులు మనకు చెప్పినట్టుగా బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహేని, అమ్మవారు తన బుద్ధి బలంతో ఒక పసుపు తీసుకుని పసుపుతో వినాయకుడిని తయారు చేసి ఈ లోకంలో అగ్రమైన స్థానంలో కూర్చోబెట్టినటువంటి మహాతల్లి ఆ యొక్క ఉమాదేవి. కావున మనకు బుద్ధి బాగా ఉండాలి, సిద్ధి కలగాలి అన్నప్పుడు సిద్ధి బుద్ధుల్ని ఇచ్చేటువంటి మహాగణపతి పాదములను మనం పట్టుకోవాలి. ఆయన పాదముల చెంత మూషకుడు ఉన్నాడు, మూషిక వాహనుడు. ఆత్మీయులారా, అనేక దేవాలయాల్లో అన్నకు భిన్నమైనటువంటి యొక్క వినాయకుడు కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో పూజించబడుతుంది. అది కాక అనేక చోట్ల ఇతర దేశాలలో భూమి ఉత్ఖననం చేసినప్పుడు మొదటగా మనకు ఎక్కువ దర్శనం ఇచ్చేటువంటివి ఏమనగా వినాయకుడు, ఆ యొక్క పరమేశ్వరుని విగ్రహాలు మనకు చాలా చోట్ల దర్శనం ఇస్తున్నాయి. వినాయకుడికి అందరికి ఇష్టమైన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఆయన ఉత్సవం వెళుతుందంటే మన వాహనాలపైన వారు కిందికి దిగి ఒకసారి తల వంచి నమస్కారం చేసి ఆయన ప్రార్థిస్తారనమాట. పూనాలో డబ్ల్యూ షేట్ గణపతి అని ఉంటుంది. ఒక ఆయన సేట్జీ ఒక చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాడు అక్కడ వినాయకుని రోజు పూజిస్తూ ఆ వచ్చిన ప్రసాదం ఆయన నివేదన చేసి ఆయన పేరు పైన 10 మందికి పంచేటువంటి వాడు. అలా ఆయన వ్యాపారం అభివృద్ధి చెంది అక్కడ వర్తకులందరూ ఒక దేవాలయం కట్టి వినాయకుడిది. ఈరోజు ఆ డబ్ల్యూ షేట్ గణపతి ఎంత ప్రసిద్ధి అంటే 1000 కోట్ల ఆభరణాలు రూపాయలది ఆయనకు ఉంది ఈరోజు.
ఆయన ప్రతిరోజు కూడా మనం తిరుపతిలో ఎలా వేల సంఖ్యలో వెళ్ళి దర్శిస్తారో డగ్లూ సేట్ గణపతి మహాగణపతిని పూజిస్తారు. చిత్రరంగంలో ఉండేటువంటి వారు కానివ్వండి, అన్ని కళలలో ఉన్న నిష్ణాతులు ఉన్న వారు కానివ్వండి, ఎందరో వేడుకుంటారు ఆయన. ఆ మహాగణపతి డగ్లూ సేట్ గణపతిని ప్రార్థించి ఆయన అనుగ్రహం ద్వారా గొప్ప స్థానాన్ని అలంకరించారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు తమ శిష్యుడైన శ్రీ జయేంద్రుల వారిని మహాగణపతి అంశము అన్నారు. ఆయన ఎక్కడ వెళ్తే ఆ కార్యక్రమాలని జయము మరియు ఆయన స్పర్శించి ప్రారంభించినటువంటి అనేక కార్యక్రమాలు, కర్మాగారాలు, విద్యాశాలలు, వేద పాఠశాలలు మరియు వైద్య సంబంధించినటువంటివన్నీ కూడా ఈరోజు తారాస్థాయిలో ఉన్నాయంటే కారణం ఆయన మహాగణపతి అంశ. మరియు హాస్పిటల్ వచ్చినప్పుడు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ప్రతి ఒక్కరూ కూడా హిందూ శిఖ ధరించాలి మరియు వినాయకుడిని తప్పక పూజించాలి అనేటువంటిది ఆయన అందరికి తెలియజేశారు. మరి వారి తదంతే వాసివర్యులు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఒకసారి కాంచీపురంలో శిష్యులను పంపించి కాంచీపురంలో ఎక్కడెక్కడ వినాయకుని విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా నారికేళం సమర్పించమని పంపించారు. లారీల్లో మేము తీసుకువెళ్ళి ప్రతి వినాయకునికి కూడా ఆ యొక్క నారికేళాలు సమర్పించి వచ్చాం. మరియు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు విజయాత సందర్భంగా పవిత్రమైన కాశీ దివ్య క్షేత్రంలో 1,00,000 మోదక గణపతి మహా హోమాలు నిర్వహించారు. వారు ఎంతమంది పండితులు వచ్చారంటే ఎంతో వైభవంగా జరిగింది. ఆ విధంగా కాంచి కామకోటి పీఠంలో 6 శంకర భగవత్పాదాచార్యులను వారి ఉండి నేటి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి నుండి ప్రారంభమై గణపతి నవరాత్రులు వైభవంగా చేస్తూ ఆ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తారు. కాశీలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క చాతుర్మాస సందర్భంగా శ్రీ శంకర విజయ సరస్వాముల వారు అత్యంత వైభవంగా మనోహరంగా గణపతి ఉత్సవాలు చేసి అక్కడ ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క గంగలో నిమజ్జనం చేయించారు. మా కళ్ళారా మేమన్నీ చూసి ఎంతో మురిసిపోయాం. ఆత్మీయులారా, షణ్మత ప్రతిష్టాపనాచార్యుడైన ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి సర్వజ్ఞ పీఠం సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మహాగణపతి షణ్మతముల పూజ అతి ప్రాధాన్యమని అక్కడి భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. మరియు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 1978 నుండి 84 వరకు జరిపినటువంటి చివరి విజయయాత్రలో పరమ పవిత్రమైన ఉగార్ అనే చోట అక్కడ కృష్ణా నది సంగమం ఉంది, పంచగంగా సంగమం ఉంది. అక్కడ వారి భక్తుడు విశ్వాసపాత్రుడైనటువంటి యతి మహారాజు అనేటువంటి వారు శ్రేష్టమైనటువంటి మహాగణపతి ఉపాసకుడు. అతను గాణాపత్యుడు అని అంటారు. ఆయన వైభవంగా గణపతి ఉపాసన చేసి నూతనమైన ఒక మంత్రాన్ని ఆవిష్కారం చేశారు ఆయన. అదే మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. ఇది మరాఠీ. దీన్ని లక్షలు అక్కడ జపం జరిగి కాంచి పరమాచార్య స్వామి వారి దివ్య సన్నిధిలో 1,00,000 మోదక హోమాలు జరిగాయి. స్వాముల వారు మహాస్వాముల వారు చెప్పారు, ఈ యొక్క మంత్రాన్ని ఎవరు స్మరించినా పరిపూర్ణమైన నా అనుగ్రహం ఉంటుంది అన్నారు. మరియు కాంచి పరమాచార్య స్వాముల వారు యతి మహారాజ్ గారు ఇద్దరు మాట్లాడేటప్పుడు మధ్యలో మహాగణపతి ప్రత్యక్షంగా కూర్చున్నటువంటి చిత్రపటాన్ని మనం చూడవచ్చు. ఆ విధంగా మహాగణపతి పూజ అనగా పరమాచార్యుల వారికి చాలా సంతోషం. అలానే అదే విజయయాత్రలోనే మహాగాంలో తన స్వహస్తాలతో మహాగణపతి విగ్రహాన్ని ఆయన మూర్తిని తయారు చేసి వినాయక చవితిలో పూజ ప్రారంభించి ఆ యొక్క వినాయక నవరాత్రులు అక్కడ మహాగాంలో చేశారు. ఈ విధంగా కాంచి కామకోటి పీఠం
ఈ యొక్క మహాగణపతి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని అందరూ కూడా వినాయకుని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలను పోగొట్టుకుని విద్య, వినయము మరియు ఆనందము, సుఖము, సశాంత పరబ్రహ్మ స్వరూపం ఆత్మ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదంచ వరదం హస్తం బిభ్రాణం ఉషకధ్వజం అని ఒక శ్లోకం. ఆ యొక్క శ్రీ మహాగణపతి ఏకదంతం మనం చూస్తున్నాం. ఆ ఏకదంతమే ఎందుకుందనగా అసురుని సంహరించడం కోసం ఒక ఏకదంతాన్ని వాడాడని, తర్వాత అదే దంతంతోనే ఆయన వేదవ్యాస బోధించినటువంటి మహాభారతాన్ని అంతటిని కూడా ఆ యొక్క దంతంతోనే రచించాడని ఒక ప్రతీతి ఉంది. ఆ యొక్క కృతయుగంలో పాతాళంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించడం కోసం భగవాన్ విష్ణు వరాహ రూపంలో 2 దంతముల ద్వారా భూమిని పెకిలించి వెలికి తీసుకొచ్చారు. అట్టి పవిత్రమైనటువంటి ఈ భూమిలో జ్ఞానము అనే దాన్ని నిక్షిప్తం చేయడం కోసం శ్రీ మహాగణపతి ఉద్యుక్తుడై పరమ పవిత్రమైన పంచమ వేదమైన మహాభారతాన్ని తన దంతం ద్వారా రచించి మనకు అందించాడు. ఒకరు భూమిని ఉద్ధరిస్తే మరొకరు జ్ఞానాన్ని వృద్ధి చేశారు. కారణం ఉమామహేశ్వరుల యొక్క ప్రియపుత్రుడు కదా మహాగణపతి. చతుర్హస్తం పాశమంకుశధారిణం అన్నారు. పాశము అంకుశాన్ని ధరించి ఉన్నాడు. పాశం అనగా ఎవరైతే స్వేచ్ఛాచారులై స్వైర విహారం చేస్తూ భగవత్ తత్వాన్ని లక్ష్య పెట్టని వారిని పాశంతో బంధిస్తాడు, అంకుశంతో అణగదొక్కుతాడు. తరువాత భక్తులను ప్రేమిస్తూ వరదహస్తంతో ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా మహాగణపతి ఆయనకు 5 చేతులు ఉన్నాయని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అనగా 5వ హస్తం మీద అనగా ఆయన తొండం, సుందరమైన ఆయన తొండంతో భక్త కటాక్ష వీక్షణములను అనుగ్రహించేటువంటి ఆ సుందరమైనటువంటి కన్నుల ద్వారా వీక్షిస్తూ దూరంగా ఉన్నట్టు తన భక్తులను తొండం ద్వారా పట్టు లాగుకొని వారికి తన చేతిలో ఉన్నటువంటి ఫలములను అందిస్తాడు ప్రేమతో. తర్వాత మహాగణపతి ఆ యొక్క తొండం లక్షణం ఏమిటనగా చిన్న సూక్ష్మమైన వస్తువును కూడా తొండం ద్వారా స్వీకరించగలదు. మన దేశంలో ఉన్నటువంటి దేవాని దేవతల యొక్క అంతరార్థ రహస్యాలన్నీ కూడా సంజ్ఞాశాస్త్రంగా మనం తెలుసుకోవచ్చు. దీన్ని లక్షణము అంటారు. లాక్షణికంగా మనకు జ్ఞానాన్ని బోధించేటువంటివి. ఒక వ్యక్తి అన్నాడు, మీ గణపతి ఎన్నికలా ఉన్నాడు, ఆయనకు తొండము తల ఇలా ఉంది గజముఖం అంటే నేను చెప్పాను ఆయనకు. అవిశ్వాసి ఇతర మతస్థుడు అతను నేను చెప్పాను. దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే ఒక జీవికి మరొక జీవిని తలను చేర్చేటువంటి శక్తి పరమేశ్వరునికి ఉంది, దీన్ని తెలుసుకో అన్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. నాతో ఉన్న స్నేహితులందరూ కూడా నా మాటకు నివ్వెరపోయారు. మహాగణపతిని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారందరూ కూడా అనేకమైన దుఃఖాలు పడుతున్న విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే పరమ పవిత్రమైన మహాగణపతి ఎవరైతే నిరంతరం ఆయన స్మరిస్తూ ఉంటారో ఆయన యొక్క రక్షణలో మనందరూ ఏలుబడి జరుగుతుంది, కృతార్థులమవుతాం. ఆ యొక్క మహాగణపతి ఉత్సవాలు జరిపిన తర్వాత ఎంతో వైభవంగా జలంలో నిమజ్జనం చేస్తాం. 2వ తల్లి అయిన గంగమ్మ దగ్గరికి ఈ ఉమాదేవి తన కుమారుని పంపిస్తుంది. ఆత్మీయులారా, గంగ జ్ఞానానికి సంకేతం. ఆ గంగలో పవిత్రమైనటువంటి ఆ మృత్తికతో చేయబడిన మహాగణపతి అందులో నిమజ్జనం జరుగుతుంది. మూలాధారం అనగా ఈ పృథ్వీ మూలమై ఉంది, జగత్కంతటి కూడా ఇది ఆధారభూతమై ఉంది. భగవంతుడు పైనుండి వర్షములు కురిపిస్తున్నాడు. ఓంకార స్వరూపం యజ్ఞములు వచ్చాయి. ఆ యజ్ఞముల ద్వారా క్రతువులు యజ్ఞములు జరిగి ఔషధులు లాంటి అన్నం మనకి ఈ భూమిపైన లభ్యమవుతుంది. కావున
ఈ తత్వాన్ని ఎవరు తెలుసుకోవడమే దీంట్లో ప్రాధాన్యమై ఉంది. సమున్నతమైనటువంటి వేద జ్ఞానమే చాలా శ్రేష్టమైనటువంటిది. మనల్ని అనేక విఘ్నములను దూరం చేస్తుంది. విఘ్నములనగా ఏవి? అజ్ఞానంతో ప్రవర్తన. దాన్ని పోగొట్టేటువంటి సుగమమైన మార్గం వినాయకుని మనం శరణ పొందడం. మూషక వాహనుడై ఉన్నటువంటి వినాయకుని అన్ని చోట్ల చూస్తున్నాం. కాంచీపురంలో ఏకాంబరేశ్వర దైవస్థానంలో మనం వెళ్తే చాలా వైభవంతో, గంభీర్యంతో, ఆనందంగా తాండవం చేస్తున్నటువంటి వినాయకుని దగ్గర వాహనము సింహము. దాని ప్రక్కన అలా తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఆమర వృక్షం కింద అమ్మవారు తపస్సు చేసింది. నాకు అనిపించింది అమ్మవారు శక్తి కాబట్టి శక్తికి ముఖ్యమైన వాహనం సింహం. సింహారూఢుడై ఉన్నాడు వినాయకుడు. ఇది చాలా అపురూపమైనటువంటిది. ఇలాంటివి చాలా విషయాలు మనం దేవాలయాలు వెళ్ళినప్పుడు మనం యొక్క ప్రతి ప్రతిమను బాగా లక్ష్యం పెట్టి దృష్టి సారించి అందులో అనేకమైన తత్వాన్వేషణ చేయవలసింది ఉంది. మన దేశంలో ఉన్నటువంటి మూర్తి శిల్పకళలన్నీ కూడా ఒక లక్ష్యార్థాన్ని మనకు చేరుస్తాయి. మేరు గంభీరమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గురువులను సేవించి తద్వారానే మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలం. అన్ని కళలకు, అన్ని శాస్త్రములకు, అన్ని పురాణములకు, సమస్తమైన వేద వాంగ్మయానికి అంతటి కూడా మూలభూతమైనటువంటి సచిదానంద స్వరూపమైన శ్రీ మహాగణపతిని ఉపాసించడం అనేటువంటిది పూర్వజనం సుకృతం. వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి మన ఆచార్య పరంపర కాంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు, తదంతే వాసివల శ్రీ 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 సత్యచంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి ఇరువురి పాదపద్మములను కూడా స్మరిస్తూ, నమిస్తూ, భజిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ మహాగణపతి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై